పెళ్ళిళ్ళకి జాతకాలు చూడడం ఎప్పుడు మొదలైంది? ఆ ఆస్ట్రాలజీ అనే దానిలో ఉన్న పవర్ అలాంటి. మనం ఈ మీటింగ్ ఇప్పుడు చేయొచ్చా, చేయకూడదా? నేను ఇవాళ ఈ ఫలానా రంగు వేసుకుంటే బాగుంటుందా, ఆ ఫలానా కారులో వెళ్తే బాగుంటుందా, ఏ దిక్కులో ఎప్పుడు నేను ప్రయాణం చేస్తే బాగుంటుంది, ఇలాంటి ప్రతి చిన్న విషయానికి సమాధానం సహజంగా సమాజానికి ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది. అది కూడా చెప్తుంది, అరే మీకు ఈ ఫ్యామిలీ అయితే చాలా బాగుంటుంది, ఈ ఫ్యామిలీ అయితే కొంచెం మీరు కష్టపడతారు, ఎందుకంటే మీ సెన్సిబిలిటీస్ వేరు, వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో అందుకనే పెద్దలు ఆ వాకాబు చేయడం, బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఫ్రెండ్స్తో దీనికోసం ఉండాలని కాదు, ఇన్ జనరల్ మనం ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి మన గురించి ఏదైతే తెలుస్తుందో అది మనకి చాలా ఇంపార్టెంట్. జ్యోతిష్యాన్నే పూర్తిగా నమ్మాలా, లేకపోతే ఒక మిక్స్లో చూడాలా, ఎలా? పూర్వకాలంలో అసలు జ్యోతిష్యాన్ని చూసేవాళ్లే కాదు మ్యాచ్ మేకింగ్ కోసం. అవునా? సో జ్యోతిష్యం అనే దాన్ని వేదాంగాలలో ఒకటిగా గణిస్తారు. ఓకే ఓకే, వేద అంగము అనే దానికి అర్థం ఏంటంటే వేదంలో చెప్పినటువంటి కర్మకాండల్ని చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటివి అని అర్థం. అంటే వేదాన్ని రక్షించడానికి, దాన్ని ఎలా ఉందో అలానే ఇంకా ఏమనాలి పక్కన వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడానికి, వేదంలో చెప్పినటువంటివి చేయడానికి ఉపయోగపడేవి వేదాంగాలు అని. ఇప్పుడు జ్యోతిషం నిజానికి ఎక్కడ మొదలైంది అంటే వేదంలో ప్రధానమైనటువంటి భాగాన్ని సగుంహిత అంటారు. దానిలో మంత్రాలు ఉంటాయి, బోల్డ్ అని మంత్రాలు ఉంటాయి. ఈ మంత్రాలన్నీ ఎక్కడ మనం వాడతాము? రకరకాలైనటువంటి యాగాలలో వాడతాం, యజ్ఞాలలో వాడతాం. ఈ యజ్ఞము దినేష్ గారు ఎప్పుడు చేయాలి, సూర్యనారాయణ ఎప్పుడు చేయాలి? ఈ ప్రశ్నకి సమాధానం ఎక్కడి నుంచి రావాలి అంటే వాళ్ళు ఆకాశం వైపు చూశారు. సో నువ్వు పుట్టినప్పుడు ఎలాగైతే ఆ గ్రహస్థితి ఉన్నదో దాన్ని బట్టి నీకు కొంత స్వభావము అనేది వాళ్ళు ఊహిస్తారు. ఆ ఊహించిన దాన్ని బట్టి ప్రస్తుతం నడుస్తున్నటువంటి కాలచక్రానికి ఎక్కడ క్లిక్ అవుతుంది, ఎక్కడ ఎలైన్ అవుతుందో చూసి ఆ ప్రకారంగా మీరు క్రతువు చేస్తే కనుక, ఎందుకంటే ఈ క్రతువులు చాలామంది కలిసి చేయాలి, చాలా విఘ్నాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది నిర్విఘ్నంగా సాగాలనంటే ఆ అలైన్మెంట్ కోసం మొదట జ్యోతిష్యం అనేది వచ్చింది. దాని అందుకనే వేద జ్యోతిషం అనే పేరు కూడా దానికి ఉంది. అప్పట్లో మరి వివాహాలు ఎలా జరిగేవి అంటే పెద్దలు చాలా రెస్పాన్సిబిలిటీ దానిలో తీసుకునేవాళ్ళు కాబట్టి ఆ సందర్భంలో, అంటే అప్పట్లో వివాహాలు ఇప్పటికంటే ఇంకొంచెం ఎర్లీగానే అయ్యేవి. పిల్లవాడికి ఊహ వచ్చే వాటికే ఈ పిల్ల నీది అనే ఒక భావన, పిల్లకి మెచ్యూరిటీ వచ్చే వాటికే ఇగో ఇతను నీ మగడు అనేటట్టుగా పూర్వమే ఇద్దరికి అలైన్మెంట్ కుదిరేటట్టుగా చేసేవాళ్ళు. కాబట్టి అక్కడ రెస్పాన్సిబిలిటీ ఎక్కువగా పెద్దవాళ్ళ మీద ఉండేది, నెంబర్ 1. నెంబర్ 2, అప్పట్లో పెద్దవాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఇప్పుడు మనలాగా ప్రతి చిన్న విషయానికి సంశయంలోకి వెళ్ళిపోతూ భయపడుతూ దేవత అంటే ఎవరో నాకు అంతగా తెలీదు, ఏదో నేను ఆ క్షేత్రానికి వెళ్ళి ఇంత రుసుము కట్టి వెళ్తే కానీ నాకు దర్శనం కాదు అన్నట్టుగా ఉన్నవాళ్ళు కాదు. వాళ్ళు పొద్దున్న లేస్తే రాత్రి వరకు నిరంతరము ఆ దేవతా శక్తితో ఎలైన్ అయిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఈ బయట విషయాల వల్ల మేము ప్రభావితం అవుతాం అనే సంశయం లేదు. కాబట్టి ఇది జరుగుతుంది అనుకుంటే ఎట్లయినా సరే దాన్ని జరిగించే సామర్థ్యం ఉన్నవాళ్ళు. 3, ఎక్కడైనా ఇంబ్యాలెన్స్ ఉంటే, ఎక్కడైనా కష్టం వస్తే ఆ కష్టానికి పరిహారం ఏంటో వీళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి, అది టిప్ ఆఫ్ ది ఫింగర్స్ అంటారు కదా, అలా వాళ్ళకి తెలుసు కాబట్టి టక ఆ ఇంబ్యాలెన్స్ స్టేట్ నుంచి బయటకు వచ్చేసే అవకాశం ఉంది కాబట్టి వెంటనే దాన్ని మార్చేసుకునేగలిగేవాళ్ళు. అలానే పెళ్ళిళ్ళు చాలా దూరం వాళ్ళకి అయ్యేవి కాదు, ఎందుకంటే ఇంత ఏమంటారు ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ ఇవేమీ లేవు కాబట్టి పెళ్ళి అవ్వాలని అంటే ఆ దగ్గర ఒక 10-20 గ్రామాలలోనే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి చక్కగా అక్కడక్కడ అయ్యేవి. ఇంత కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ లేవు అప్పుడు. కానీ ఇప్పుడు మరి పెళ్ళిళ్ళకి జాతకాలు చూడడం ఎప్పుడు మొదలైంది అని అంటే జాతకం చూడడం అనే దాని యొక్క ఏమనాలి పవర్ అలాంటిది. అంటే ఆ జాతకం, ఆ ఆస్ట్రాలజీ అనే దానిలో ఉన్న పవర్ అలాంటిది. మనం ఈ మీటింగ్ ఇప్పుడు చేయొచ్చా, చేయకూడదా, నేను ఇవాళ ఈ ఫలానా రంగు వేసుకుంటే బాగుంటుందా, ఆ ఫలానా కారులో వెళ్తే బాగుంటుందా, ఏ దిక్కులో ఎప్పుడు నేను ప్రయాణం చేస్తే బాగుంటుంది, ఇలాంటి ప్రతి చిన్న విషయానికి సమాధానం ఆల్రెడీ దానిలో ఇవ్వగలిగిన సామర్థ్యం ఉంది. కాబట్టి పెళ్ళి
ఇద్దరు ఆలుమగల మధ్యలో కంపాటబిలిటీ ఉంటుందా లేదా అని అది చాలా సులభంగానే చెప్పగలిగింది. ఆలుమగల మధ్యలో కంపాటబిలిటీ ఉంటుందా అనే ప్రశ్నకి ఒక్క గడి అంటే ఒక్క హౌజ్లో ఉన్న గ్రహస్థితిని బట్టి జ్యోతిష్కులు చెప్పేయగలుగుతారు అన్నమాట. అంటే జ్యోతిష్యం అంత పవర్ఫుల్ టూల్ కాబట్టి దానిలో ఒక చిన్న ఫీచర్ ఇది. కానీ దీన్నే ఆధారంగా చేసుకొని పూర్వం పెళ్ళిళ్ళు జరగల. ఇప్పుడు పెద్దలకి అంటే అటు పెద్దలు ఇటు పెద్దలకి అంత సామర్థ్యం లేకపోవడం, జనాభా అప్పటికంటే ఇప్పుడు చాలా పెరిగిపోవడం, పెళ్ళిళ్ళు రకరకాల కుటుంబ నేపథ్యాలలో ఉన్న వాళ్ళకి జరగటం, ఈ ఫలానా కుటుంబం వాళ్ళు కూడా ఈ ఫలానా క్షేత్రంలోనే ఉంటారని లేదుగా. తెలుగు వాళ్ళు జంషెడ్పూర్లో ఉంటారు చాలామంది, తెలుగు వాళ్ళు భోపాల్లో ఉన్నారు, ఇండోర్లో ఉన్నారు, రకరకాల చోట్ల నుంచి తెలుగు వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏమైంది, ఆ క్షేత్రానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఆలోచన విధానము, ఆహారపు అలవాట్లు అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు అలా అని తెలుగుదేశంలోనే అంటే తెలుగు రాష్ట్రాలలోనే ఉన్నా కూడా మన మీద వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఆలోచన విధానంలో, ఆహారపు అలవాట్లలో, సెలబ్రేషన్లో అన్నిట్లోనూ ఉండడం వల్ల వీళ్ళ ఆలోచనలు కూడా కాంప్లెక్స్ అయిపోయినాయి. సో ఇన్ని కాంప్లెక్స్ సిచ్యువేషన్స్ మధ్యలో మనం కేవలం ఒక సజెస్టివ్ టూల్గా జ్యోతిష్యాన్ని తీసుకోవాలి. జ్యోతిష్యం కూడా వన్ ఆఫ్ ది టు అసెస్ వెదర్ దీస్ టూ పీపుల్ హ్యావ్ ది కంపాటబిలిటీ ఆర్ నాట్, బట్ దట్ ఈస్ నాట్ ది ఓన్లీ వన్. అయితే ఇప్పుడు మీరు ఏదైతే ఒక ఫీచర్ ఆఫ్ జ్యోతిష ఈ కంపాటబిలిటీలో చూస్తారు అని అన్నారు కదా, ఆ ఫీచర్లో వాళ్ళు చూసేది ఈ స్పెషల్ వెహికల్ వాళ్ళు ఎక్కితే ఎలా అటువైపు ప్రయాణిస్తారు ఆ ఫీచర్స్నే చూస్తున్నారా? దానిలో చిన్న చిన్న గోల్స్ని కూడా వాళ్ళు ఎలా రీచ్ అవుతారు, అసలు ఇన్ జనరల్ వాళ్ళిద్దరికి కంపాటబిలిటీ అంత ఉంది. ఈవెన్ మనస్పర్ధంగా విషయాల్లో చాలా, మనస్సు ఒకటే కాదు, నిందా కామసూత్రం అనే శారీరకంగా అన్ని రకాలుగా, ఆరోగ్యపరంగా, శారీరకంగా, బౌద్ధికంగా అన్ని రకాలుగా వీళ్ళు ఒకరితో ఒకళ్ళు కాంప్లిమెంట్ చేసుకునేటట్టు ఉంటారా? అది ఎంతవరకు అంటే ఇప్పుడు అది ఒకటి చెప్పింది అనుకోండి, అది దాన్ని అంటే ఎంత పర్సెంటేజ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 కాంట్రాస్ట్ కలర్స్ మనం తీసుకుందామండి. ఏంటి, ఎల్లో ఇంకా బ్రౌన్ అని అనుకుందాం అనుకో. ఎల్లోకి బ్రౌన్ బాగుంటుంది అని ఒక జనరల్ రూల్. కానీ ఆ ఎల్లోలో ఏదో ఒక విచిత్రమైన ఒక విచిత్రమైన బ్రౌను సరిగా కలవకపోవచ్చు కూడా. అవును. అంటే ఏంటి, ఎల్లో బ్రౌన్ సహజంగా బాగుంటాయి, ఆ కాంబినేషన్లో పేరు బాగానే ఉంటుంది. కానీ అది రాత్రి అయితే అది సరిగా కనిపించకపోవచ్చు, ఇంకో ఏదో దానికి యాడ్ అయితే అదే అర్థమైంది, అది అంత బాగుండకపోవచ్చు. సో ఎక్సెప్షన్స్ ఉంటాయి. సహజంగా ఈ 2 కలిసాయి, కానీ ఒక ఎక్సెప్షనల్ ఇంకా చాలా ప్రబలమైనటువంటి ఫీచర్ ఏమన్నా ఉంటే దానిలోంచి వీళ్ళకి బయటికి వచ్చే శక్తి లేకపోతే అది ఫెయిల్ అవ్వచ్చు. అంటే ఇది ఒక జనరల్ ఏమనాలి ఫినామినన్ అంటారా, ఒక జనరల్ సిద్ధాంతాన్ని మనం జ్యోతిష్యం ద్వారా తీసుకోవచ్చు. ఒక రీజనబుల్ ప్రాబబిలిటీని చూపిస్తోంది అంతే. ఎస్, కానీ దాన్ని మలుచుకునే శక్తి సామర్థ్యాలు వీళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. అది కేవలం సజెస్ట్ చేస్తుంది అంతే. అలానే ఇప్పుడు సహజంగా సమాజానికి ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది, సోషల్ ఇంటెలిజెన్స్ ఒకటి ఉంటుంది. అది కూడా చెప్తుంది, అరే మీకు ఈ ఫ్యామిలీ అయితే చాలా బాగుంటుంది, ఈ ఫ్యామిలీ అయితే కొంచెం మీరు కష్టపడతారు, ఎందుకంటే మీ సెన్సిబిలిటీస్ వేరు, వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో అందుకనే పెద్దలు ఆ వాకాబు చేయడం, బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని మనం ఫ్రెండ్స్తో దీనికోసం ఉండాలని కాదు, ఇన్ జనరల్ మనం ఫ్రెండ్షిప్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి మన గురించి ఏదైతే తెలుస్తుందో అది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు, జ్యోతిషం పరంగా ఏదో అంత బాగోలేదు లేదా సంథింగ్ అలా ఉంది, కానీ ఈ వేరే విషయాలు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఆ ఓరియంటేషన్ ఉంది అతనికి. అలాంటప్పుడు మనము ఎలా దీన్ని చూడాలి? ఇతను కనుక చాలా ఆత్మవిశ్వాసం కలిగిన వాడు అయ్యి ఉంటే, అంటే ఎట్లయినా సరే నేను దీని మీద నిలబడతాను, నేను ఎందుకు ఈ పిల్లనే పెళ్లి చేసుకోవాలో నాకు తెలుసు, అలానే నా జీవితాన్ని నేను మలుచుకోగలను అనే కాన్ఫిడెన్స్ ఉండి, అదే అవి కూడా నిజానికి జ్యోతిష్యంలో తెలుస్తాయి. అంటే ఏంటి, ఈ పిల్లవాడు సెల్ఫ్ మేడా కాదా, వాడికి ఇంత సామర్థ్యం ఉందా లేదా అనేది కూడా తెలుస్తుంది. ఆ పిల్ల జాతకాన్ని చూసినా కూడా ఆ విషయం తెలుస్తుంది. సో అలాంటి ఎగ్జాంపుల్స్ బోల్డ్ ఉన్నాయి.
అంటే పూర్వకాలంలో జస్ట్ 60-70 ఇయర్స్ బ్యాక్ అస్సలు జ్యోతిషం పడదు అనుకున్న వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసిన గ్రాండ్ సక్సెస్ అయినాయి. కానీ ఈ రోజున ఎందుకు అంత బ్లీక్గా అనిపిస్తోంది అంటే జనాలలో సహజంగానే రిలేషన్షిప్ ఎమోషన్స్ లేకపోతే రిలేషన్షిప్స్లో ఉండే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ తగ్గింది. ఓకే, ఆ కుటుంబ పరంగా బాండింగ్ తగ్గడం వల్ల లేదు నేను చేయగలను అనే ఆ కాన్ఫిడెన్స్ ఇదివరకు వాళ్ళకు ఉండేది, మనకి నెమ్మదిగా తగ్గుతుంది. ఓకే. సో ఇది ఇప్పుడు ఇది దాటిన తర్వాత ఇంకా మనము వివాహానికి ఇంకా వెళ్ళలే, ఆ నిజమైన క్రతువుకు వెళ్ళలేదు. కానీ నెక్స్ట్ అందరూ చేసేది ఏంటంటే ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవడం. ఇప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ దొరికిన తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్ థింగ్ ఫంక్షన్ హాల్, ఎందుకంటే ఫంక్షన్ హాల్స్ డిమాండ్లో ఉంటాయి. సో ఇప్పుడు ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకోవడం మీద కొన్ని క్వశ్చన్స్ ఎలాంటివి? మామూలుగా అక్కడ చాలా మటుకు ఫంక్షన్ హాల్స్లో హోమానికి సరైన ఇది ఉండట్లేదు. చాలామంది ఇప్పుడు హోటల్స్లో చేస్తున్నారు, 5 స్టార్ హోటల్స్లోనూ అక్కడ చేస్తున్నారు. అలా ఆ డైరెక్షన్లో ఆలోచించి అలా చేయాలా, లేకపోతే ఏదైనా గుడికి వెళ్ళి చేసుకోవడం శ్రేష్టమా, లేకపోతే ఇంట్లో చేసుకోవాలా, ఎంతమందిని పిలవాలి అంటే ఈ విషయాన? ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడిన స్పెషల్ వెహికల్లో కొంతమంది పాత్రధారులు కనిపిస్తున్నారు. ఇది కన్యాదాత, అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు దగ్గర వాళ్ళు కనిపిస్తున్నారు. కానీ నిజానికి ఇంతమందిని పిలిచి చేయాల్సిన ఆస్పెక్ట్ ఇప్పటివరకు మీరేం టచ్ చేయలే. అంటే నిజంగా అందరినీ పిలవడం అనేది చాలా ఇంపార్టెంటా ఈ క్రతువుకి, లేదంటే ఈ పూజని పూజగా చూసి దీన్ని సక్సెస్ఫుల్గా కరెక్ట్గా చేసుకొని తర్వాత ఒక సపరేట్గా అందరినీ పిలిచి ఒక సెలబ్రేషన్గా చేసుకొని ఆ సపరేషన్ చేసుకోవడం మేలా, ఎలా ఎలా అయితే ఇది బెటర్గా ఉంటుంది? దీనికి ఒక చిన్న ఎనాలజీ తీసుకున్నామండి. నీరు అన్నింటికంటే శక్తివంతమైనటువంటి ఒక పదార్థం. మనందరం నీరు లేకపోతే అసలు ఉండలేము. ఆ నీటినే తీసుకొని వెళ్ళి చాలా దుర్గంధ భూయిష్టమైనటువంటి ఒక చోట వేసామంటే అది మురికి నీరు అంటున్నాం. అవును. అదే నీటిని తీసుకొని వెళ్ళి ఒక మంచి కలశంలో పోస్తేనేమో ఇది అతి పవిత్రమైనటువంటి జలం, దీంతో అందరం సంప్రోక్షణ చేసుకోవాలి అని అనుకుంటాం. అదే నీటిని తీసుకొని వెళ్ళి ఒక ప్లాస్టిక్ బాటిల్లో పోసుకుంటే ఒక మాధ్యమికమైనటువంటి శక్తి దానికి ఉంది అని అనుకుంటాం. సో నీటిలో ఏమీ మార్పు లేదు, నీరు చాలా అలా దాని పొటెన్సీ అలానే ఉంది. కానీ మీరు అది ఎక్కడ ఉంచారు, ఎప్పుడు ఉంచారు? ఇప్పుడు ఒక మంచి కలశంలో నీటిని ఒక చేయకూడని పని చేస్తున్న చోట తీసుకొని వెళ్ళి పెట్టడం కానీ, ఎక్కడైనా పక్క నుంచి పొల్యూటెంట్స్ పడుతున్నటువంటి సందర్భంలో దీని అక్కడ పెట్టినా కూడా దానికి అంత పవిత్రత రాదు. కానీ అది కనుక తీసుకుని వెళ్ళి మనం మన పూజాగృహంలో పెట్టుకొని మంత్రాలు చక్కగా పూజలు అన్నీ జరుగుతున్నప్పుడు దాన్ని పెట్టుకుంటే అది చాలా పవిత్రమైనది అయిపోతుంది. అవును. ఇదే సేమ్ నీటిని మనం ఇప్పుడు వివాహ క్రతువుతో తీసుకుందాం. ఎందుకంటే ఇది నిజానికి సంస్కారం. సంస్కారం అంటే సంస్కరోతీతి సంస్కార, దోషాలని పోగొట్టి గుణాలని పెట్టేటటువంటి క్రతువు. కాబట్టి దీనిలో ఆ పవిత్రతని మనం రక్షించుకోవాలి. ఎందుకంటే దేవతా శక్తులు చాలా సటిల్గా ఉంటాయి. ఋషులు, దేవతలు, పితృదేవతలు వీళ్ళెవరూ కూడా మనకి మనుషులు కనిపిస్తున్నట్టుగా, జంతువులు కనిపిస్తున్నట్టుగా, స్తంభాలు, ఈ మేడలు ఇవన్నీ కనిపిస్తున్నట్టుగా కనిపించరు. వాళ్ళు ఎలా కనిపిస్తారు అనే దానికి మనకి ఇతిహాసాలలో, పురాణాలలో అక్కడక్కడ దృష్టాంతాలు ఉన్నాయన్నమాట. ఎక్కడైతే శౌచము పాటింపబడుతూ ఉంటుందో, శౌచము అంటే మళ్ళా 3 రకాలుగా దాన్ని మనం తీసుకోవచ్చు. దైహికమైనటువంటి శౌచం అంటే ఏంటి? మనకు కనిపించేటటువంటి శౌచం అంటే ప్యూరిటీ. 2 మానసికమైనటువంటి శౌచం. మనస్సులో నువ్వు అసలు ఎలాగ భావిస్తున్నావు? ఆయన పంతులు గారు ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అను అక్షతలు వేయి అంటే వీడు కూడా ఆయన అన్నాడు కదా, ఇతని దృష్టి ఏమో ఎంతసేపు చుట్టూతా ఎవరు వచ్చారు, మా స్నేహితుడు వచ్చాడా లేదా, వాడికి ఫ్లైట్ మిస్ అయిందా, వాడు వచ్చేసాడా, వాడు వచ్చాడు కాబట్టి నేను వాడితో కలిపి ఏం చెయ్యాలి అని వాడు ఆలోచిస్తూ ఆయన అన్నాడు కాబట్టి నేను ఇలా పడేస్తూ ఉంటే మానసిక శౌచం ఉన్నట్టు కాదు. అలానే వాచికమైనటువంటి శౌచం కూడా కావాలి. మనం పొద్దున్న లేస్తే అబద్ధాలు చెప్తూ అదే నోటితో ఆవాహయామి అంటే ఆయన ఎందుకు నీ ఆవాహనాన్ని తీసుకోవాలి? కాబట్టి ఈ 3 రకాలైనటువంటి శౌచాలు ఎక్కడైతే కొనసాగగలవో అలాంటి పవిత్రమైన చోటే మనం ఎంచుకోవడం చాలా శుభప్రదం.
అలానే ఈ రోజున కళ్యాణ మండపాలు అన్నీ బాగుండవు అని కూడా అనలేము. కొన్ని మంచి కళ్యాణ మండపాలు ఉండొచ్చు, కొందరు బాగా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. అలానే గుళ్ళల్లో చేసుకోవడం ఒక మంచి విషయమే, కానీ అతి శ్రేష్టం ఏమిటయ్యా అంటే ఇంట్లో చేసుకోవడం అన్నారు. మరి ఇంట్లోనే కేవలం ఇప్పుడు మా ఇల్లు చిన్న ఇల్లు, ఓ 15 మందిని పిలిచి చేసుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు ఇందాక అన్నట్లుగా అసలు ఈ వివాహ క్రతువులో ఆర్భాటానికి చోటే లేదు. తదుపరి భాగం వచ్చే ఎపిసోడ్లో చూడండి.